హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఎలంకాయతో పచ్చడి చేసి చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు లైకులు చేస్తేనే మా ఛానల్ ముందుకు వెళ్తుందండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. కావాల్సిన ఐటమ్స్ అండి: ఎలంకాయ ఒకటి తీసుకోవాలి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి, పల్లీలు, ధనియాలు, జీలకర్ర తీసుకోవాలండి. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి. ఆయిల్ పోస్తున్నాను, హీట్ ఎక్కుతుంది. ముందుగా పల్లీలు వేసుకున్నాము. పల్లీల్ని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. పల్లీలు అయితే దోరగా వేగిపోయినాయండి, తీసేసుకుందాం. అదే ఆయిల్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి వేయిపోయినాయి, తీసేసుకుందాం. చేసుకున్న పచ్చిమిర్చి, అల్లము వేసుకోవాలి. రెండు కూడా బాగా వేగాలండి. బాగా వేగిని తీసేసుకుందాం. వేసుకుందాము, జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర, ధనియాలు కూడా బ్రౌన్ కలర్లో కావాలండి. ధనియాలు, జీలకర్ర బాగా వేగినాయి. ఇప్పుడు కళాయి నుంచి తీసుకుందామండి. అదే ఆయిల్లో కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. చేసుకున్నానండి. మీరు ఎంత పులుపు తింటారో పులుపు తగ్గట్టుగా వేసుకోండి. బాగా హెవీగా వేసిస్తే అంత టేస్ట్ అనిపించదండి. వేసుకోండి. రెండు కూడా కాస్త బాగా వేగాలండి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఎలంకాయ, కొబ్బరికాయ కూడా బాగా వేగిపోయిందండి. ముందు వేయించుకున్న ఐటమ్స్, ఈ ఐటమ్స్ వేసి మెత్తని పేస్ట్గా చేసుకోండి. మీకు కావాలనుకుంటే వెల్లుల్లిపాయ రెక్కలు కూడా ఒక 2-3 యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదండి, ఈరోజు మేము తినాం కనుక. పచ్చడికి అయితే పోపు వేసుకుందామండి. ఆయిల్ పోసుకున్నాను. మినప్పప్పు వేసుకుందాము, శనగపప్పు వేసుకుందాము, ఆవాలు, జీలకర్ర వేసుకుందాము, ఎండుమిర్చి వేసుకుందాము. కలుపుకోండి. పోపు మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలండి. చిన్న మంట పైన వేయించుకోండి. పోపు మొత్తం బ్రౌన్ కలర్లోకి వచ్చిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. పచ్చడి అయితే రుబ్బేసుకున్నానండి. గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను పచ్చడిని. పోపు వేసేసుకుందాం. కలుపుకోండి. పచ్చడి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే ఎలంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుంది. అన్నంలో కలుపుకొని తింటే కొంచెం గీ తగిలించుకున్నామంటే సూపర్ టేస్ట్ అండి. నా ఛానల్కి అయితే కనీసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా లైకులు చేసి షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.